వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుమన్ టీవీ. అకార్డింగ్ టు న్యూమరాలజీ కనుక మనం చూసుకుంటే 8 సిరీస్ని పుట్టినటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళ లైఫ్ స్టైల్ 2025లో ఏ విధంగా ఉంటుంది అనేది ఈరోజు మనతో పాటు కిరణ్ నెహ్రూ గారు ఉన్నారు, ప్రముఖ న్యూమరాలజిస్ట్. అది వారి మాటలోనే తెలుసుకుందాం. నమస్కారం సార్. సో మీ బాబు కానీ పాప కానీ 8వ తారీఖు పుట్టారా? చాలామంది 8 అంటేనే భయపడుతున్నారు. మా పాప 8న పుట్టిందండి, మాకు చాలా బాధగా ఉంది. శనిలో పుట్టింది. సో 8లో పుట్టడం శని కాదు. బాబు కానీ పాప కానీ 8లో పుట్టిన వాళ్ళకి నిజాయితీ ఎక్కువ, కష్టపడే గుణం ఎక్కువ, క్రమశిక్షణ ఎక్కువ. వీళ్ళు ఏదైనా సరే టైం చెప్తే ఆ టైంకి పని ఫినిష్ చేస్తారు. సో ఒక వర్క్కి 9 o'clock వెళ్ళాలంటే 8:45కే ఉంటారు. అండ్ వర్క్ టైం 5 అంటే 5 తర్వాతే బయట వస్తారు. సో నిజాయితీ పరులు. ఈ 8న పుట్టిన వాళ్ళని ఒక బిజినెస్లో ఒక కంపెనీలో పెట్టుకుంటే ఆ కంపెనీ కూడా బాగుపడుతుంది. ఎందుకంటే వీళ్ళు కంపెనీ సొంతంలా భావిస్తారు, కంపెనీకి ఎలాంటి నష్టాలు రానియరు. సో 8న పుట్టిన వాళ్ళు పేరులో బలం బాగుంటే హయ్యెస్ట్ లెవెల్కి వెళ్తారు. ఇక్కడ 8లో పుట్టిన వాళ్ళకి 8 అక్షరాల్లో పేరు పెట్టకూడదు. ఇది ఇంపార్టెంట్. 8న పుట్టారు రాజేంద్ర, రవీంద్ర, ప్రియాంక ఇలాంటి పేర్లు పెడితే వీళ్ళు లైఫ్లో సెటిల్ అయ్యేది చాలా చాలా లేట్. యూజువల్గా 8న పుట్టిన వాళ్ళకి తెలివి ఎక్కువ, ఎడ్యుకేషన్లో బాగా రాణిస్తారు. బట్ సెటిల్మెంట్ అనేది 30 years కన్నా ముందు చాలా తక్కువ మందికి, 10 to 20% వాళ్ళకి మాత్రమే బిఫోర్ 30 సక్సెస్ ఉంటుంది. మెజారిటీ వాళ్ళకి 35 తర్వాతే సక్సెస్ ఉంటుంది. స్లో ప్రోగ్రెస్ ఉంటుంది. ఒక్కసారి ప్రోగ్రెస్ స్టార్ట్ అయ్యిందంటే ఇంకా వీళ్ళందరికన్నా ముందు, వేరే అన్ని నంబర్ల కన్నా ముందు ఉండేవాళ్ళు 8న పుట్టిన వాళ్ళు. సో కొన్ని పేర్లు చెప్తాను. 8న పుట్టిన మన ప్రియతమ నాయకుడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు, మన ప్రజెంట్ ముఖ్యమంత్రి తెలంగాణకి రేవంత్ రెడ్డి గారు 8th, అండ్ అల్లు అర్జున్ 8th April, నిత్యా మీనన్ 8th April, యష్ KGF 1, 2తో హిట్ కొట్టింది యష్ 8th January. యష్ కూడా స్టార్టింగ్లో సినిమాలు అంత ఈజీగా రాలేదండి. చాలా కష్టం. వలానా ఆర్టీసీ డ్రైవర్, చాలాసార్లు ఆ బెంగళూరులో మెజెస్టిక్ రోడ్లో కూడా పనుకున్నాను. చిన్న చిన్న సీరియల్స్ చేశాను. ఆ వచ్చిన డబ్బులతో కాస్ట్లీ బట్టలు కొనుక్కున్నాను, ఫోటోషూట్లు బాగా చేసుకున్నాను. అందుకు ఈరోజు ఈ రేంజ్లో ఉన్నాను. 8 వాళ్ళు కొంచెం ఇనిషియల్గా స్ట్రగుల్స్ ఉన్నా ఓపిక పట్టి ముందుకెళ్తే సో 100% 8 వాళ్ళకి సక్సెస్ ఉంటుంది. సో 8లో పుట్టిన వాళ్ళు 2 series వాళ్ళని మ్యారేజ్ చేసుకోకూడదు. అంటే 2, 11, 20, 29తో మ్యారేజ్ వద్దు. 4, 13, 22, 31 వాళ్ళతో మ్యారేజ్ వద్దు. 8, 17, 26 అంటే ఒక 8లో పుట్టిన మీరు ఇంకొక 8లో పుట్టిన అమ్మాయితో కానీ అబ్బాయితో కానీ మ్యారేజ్ చేసుకుంటే లైఫ్ చాలా బ్యాడ్ అయిపోతుంది. అదేవిధంగా 9, 18, 27లో పుట్టిన వాళ్ళతో మ్యారేజ్ వద్దు. నేను చెప్పిన ఈ 4 సిరీస్లు అవాయిడ్ చేయకపోతే లైఫ్ చాలా చాలా బ్యాడ్ అయిపోతుంది. సో 8లో పుట్టిన వాళ్ళు ఈవెన్ 1 సిరీస్ని, 1 అంటే సూర్య భగవానుడు, 8 శని భగవానుడు, 1కి 8 కూడా వద్దు. సో మిగతా సిరీస్ మాత్రమే, మిగిలిన 3 సిరీస్ మాత్రమే మ్యారేజ్ చేసుకోవచ్చు. మనం కాదని 1లో పుట్టిన వాళ్ళు 8ని చేసుకుంటే 1కి 8 పడదు. తండ్రి 1, 8 శని. సో ఇలా థింకింగ్ డిఫరెంట్. సో 1, 8 వల్ల 100% ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ డైవర్స్ అవుతుంది. సో ఈ 8 సిరీస్లో పుట్టిన వాళ్ళకి బెస్ట్ సిరీస్ వచ్చేసి 6, 15, 24, 7, 16, 25, 5, 14, 23 బెస్ట్ సిరీస్ ఫర్ మ్యారేజ్. ఇవి అద్భుతాలుగా ఉంటాయి. సో వీళ్ళకి లక్కీ కలర్ బ్లాక్ కలర్, లక్కీ స్టోన్ నీలం, బ్లూ సఫైర్ మోర్ దెన్ 3 carats. సో చేతిలో వేసుకుని మనం బిర్యానీలు అవి నాన్ వెజ్ తినేవాళ్ళు తింటే ఆ స్టోన్ల పవర్ తగ్గుతుంది. కాబట్టి మెడలో డాలర్ రూపంలో వేసుకుంటే అద్భుతంగా ఉంటుంది. సో ఈ 8న పుట్టిన పిల్లలు పేరులో నంబర్స్ బాగుంటే అద్భుతాలు సాధిస్తారు. వీళ్ళ పేరు 6 letersలో కానీ 7 letersలో ఉంటే అద్భుత ఫలితాలు వస్తాయి. సో చాలామంది ఏమంటే స్ట్రగుల్స్ తట్టుకోలేక మాకు ఏమీ లైఫ్ అనుకుంటారు. బట్ ఈ స్ట్రగుల్స్ అయిపోయినాక ఈ 8 వాళ్ళకి
ఒక అద్భుతమైన లైఫ్ ఉండబోతుంది. సో 8 వాళ్ళకి పట్టుదల ఎక్కువ. వీళ్ళు 20 ఏళ్ళ ముందుగా ఆలోచిస్తారు. సో 20 ఏళ్ళ తర్వాత నేను ఇలా ఉంటాను. సో పెద్ద పెద్ద కోరికలు ఉంటాయి వీళ్ళకి. చిన్నవి ఏమి ఉండవు. 8 పుట్టిన వాళ్ళకి పెద్ద కోరికలు, పెద్ద పెద్ద టార్గెట్స్ ఉంటాయి. అండ్ పేరులో వైబ్రేషన్స్ బాగుంటే 100% టార్గెట్ రీచ్ అవుతారు. సో ఈ 8 సిరీస్లో పుట్టిన వాళ్ళకి 2025 జనవరిలో కొన్ని ఇబ్బందులు, ఆటంకాలు వస్తాయి. అంటే డిసెంబర్లోనే స్టార్ట్ అయిపోతాయి. చూసాం కదా, అల్లు అర్జున్ గారికి డిసెంబర్ నుంచి స్టార్ట్ అయినాయి. ఆయన 8న పుట్టారు. జనవరిలో కూడా ఇబ్బందులు కంటిన్యూ అవుతాయి. ఫిబ్రవరి నుంచి వాళ్ళు చాలా మంచి లైఫ్ చూడబోతున్నారు. సెప్టెంబర్లో మళ్ళీ కొన్ని ఇబ్బందులు రాబోతాయి. తప్పిస్తే ఈ 8th పుట్టిన వాళ్ళకి మిగతా అన్ని నెలలు చక్కగా ఉండబోతున్నాయి. అండ్ ఈ సంవత్సరంలో అప్స్ డౌన్స్ ఉన్న ఓవరాల్గా 8 పుట్టిన వాళ్ళకి 2025 బాగుండబోతుంది. విత్ అప్స్ అండ్ డౌన్స్. కంప్లీట్ అప్స్ ఉండవు, కంప్లీట్ డౌన్స్ ఉండవు, అప్స్ డౌన్స్ ఉంటాయి. సో ఒక నీలం మోర్ దెన్ 3 క్యారెట్స్ వేసుకోండి. ఎక్కువ బ్లాక్ బట్టలు ధరించండి. 2 సిరీస్ వాళ్ళతో, 4 సిరీస్ వాళ్ళతో, 8 సిరీస్ వాళ్ళతో, 1 సిరీస్ వాళ్ళతో మ్యారేజెస్ వద్దు. అండ్ రెడ్ కలర్ బట్టలు అస్సలు వేసుకోకండి. రెడ్ కంప్లీట్గా అవాయిడ్ చేయాలి. సో నేను చెప్పిన ఈ జాగ్రత్తలు తీసుకుంటే ఈ 2025లో మనం గెట్టెక్కవచ్చు. బట్ 8లో సిరీస్లో పుట్టి కూడా ఇబ్బందులు, ఆర్థిక ఇబ్బందులు, హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయంటే మీ పేరులో కరెక్షన్ అవసరం. సో నేను ప్రతిరోజు మణికొండలో అందుబాటులో ఉంటాను. సో నా అపాయింట్మెంట్ స్క్రీన్లో కనిపించే 4 నంబర్స్ కాల్ చేసి ఏ నెంబర్ కన్నా సరే నా అపాయింట్మెంట్ బుక్ చేసుకోండి. మీకు మంచి సొల్యూషన్ ఇచ్చి లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉండేలాగా ఈ న్యూమరాలజీ కరెక్షన్ ఇవ్వడం జరుగుతుంది. సర్టిఫికెట్లు ఎలాంటి మార్పులు అవసరం లేదు. జస్ట్ నేను ఇచ్చిన కరెక్షన్ మెయిన్ డోర్ పెట్టుకుంటే చాలు. లైఫ్ లాంగ్ సక్సెస్ మీ సొంతం అవుతుంది. సో మీ పూర్తి పేరు, పిలిచే పేరు, డేట్ ఆఫ్ బర్త్ 91, నా పర్సనల్ వాట్సాప్ నంబర్ 9121685513, 9121685513. సెకండ్ 9133789199, 9133789199, 8688068888, 8688068888. ఎయిట్ 8688157777, 8688157777. ఒక నంబర్కి పెట్టిన వాట్సాప్ ఇంకో నంబర్కి పెట్టకండి. అంతమంది మీ జాతకాలు చూడాల్సిన అవసరం లేదు. డీటెయిల్స్ ఒక్క నంబర్కి పెట్టి ఆపేసేయండి. చాలామంది చూస్తున్నాను 10 నంబర్లు ఉంటే 10 నంబర్లకి పెడుతున్నారు. సో అన్నిటికీ వాయిస్ ఇవ్వాల్సింది నేనే. మీరు స్టాఫ్కి పెట్టిన స్టాఫ్ నాకు ఫార్వర్డ్ చేస్తారు, నేను మళ్ళీ వాళ్ళకి ఫార్వర్డ్ చేస్తాను, వాళ్ళు మీకు ఫార్వర్డ్ చేస్తారు. సో ఒక పేరు చూశాక మళ్ళీ అది రిప్లై ఇవ్వను ఇంకోసారి. కాబట్టి దయించి అందరికి పెట్టకండి. పేరు బాగుందంటే మీరు లక్కీ. బాలేని వాళ్ళు తొందరగా అపాయింట్మెంట్ తీసుకోండి, డైరెక్ట్ ఆర్ ఆన్లైన్. ఈ పేరులో ఒక అక్షరం మార్పు మీకు 100% మంచి సక్సెస్ని ఇస్తుంది. సో చూశారు కదండి వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. చాలామంది అంటే కెరీర్లో ఫెయిల్ అయిపోతూ ఉంటారు, దాంతోపాటు ఆర్థికంగా దెబ్బతింటూ ఉంటారు, లేదంటే హెల్త్ పాడైపోతూ ఉంటుంది. పిలిచే పేరులో కూడా వైబ్రేషన్స్ని బట్టి కూడా వాటికి సంబంధించినటువంటి కొన్ని డ్యామేజెస్ కూడా జరిగే అవకాశం ఉంటుంది. బట్ రైట్ నేమ్ తోటి కనుక మీరు వెళ్తే త్రూ న్యూమరాలజీ డెఫినెట్గా సక్సెస్ చూస్తారని చెప్పడానికి సక్సెస్ స్టోరీస్ డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు మన ముందు చాలా చూపించడం జరిగింది. అయితే ఈ మధ్యకాలంలో ఆయన చిన్నపిల్లల పేర్లు పెట్టే విషయంలో మాత్రం డైరెక్ట్ అపాయింట్మెంట్ తీసుకోండి అని చెప్పేసి చెప్తూ ఉంటారు. ఎందుకు అని అంటే ఒక రైట్ నేమ్ ఆ డేట్ ఆఫ్ బర్త్ని బట్టి కనుక పెడితే డైరెక్ట్ ఫిజికల్గానే కలవమని చెప్పి చెప్తూ ఉంటారు. ఎందుకు అని అంటే పిల్లల పేర్లు పెట్టేటప్పుడు జనరల్గా ఒక మంచి ఆయుష్ ఉండాలని చెప్పేసి బ్లెస్ చేస్తూ ఉంటాము, మంచి ఆరోగ్యం ఉండాలని బ్లెస్ చేస్తూ ఉంటాం, కెరీర్లో మంచిగా ఉండాలని చెప్పి బ్లెస్ చేస్తూ ఉంటారు. ద సేమ్ టైం పిల్లలకు కావాల్సిన విధంగా ఒక రైట్ నేమ్లో రైట్ టైంలో పుట్టినటువంటి పిల్లలకి ఆ పేర్లు పెట్టేటప్పుడు పాజిటివ్ వైబ్స్ రావాలి అనుకున్నప్పుడు ఏంజిల్ నెంబరు లేదంటే రైట్ డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం
కొంతమంది దేవుళ్ళ పేర్లు పెడుతూ ఉంటారు. సో ఆ ప్రాసెస్లో కనుక మీకు కావాలి అనుకున్నప్పుడు, మీ పిల్లల భవిష్యత్తుని మీరు బలంగా ఒక మంచి పేరుతోటి ముందుకు తీసుకువెళ్ళాలి అనుకున్నప్పుడు, డైరెక్ట్గా మణికొండలో మీకు ఆఫీస్ ఉంటుంది డాక్టర్ కిరణ్ నెహ్రూ గారిది. మీరు అక్కడ అప్రోచ్ అవ్వచ్చు. అండ్ విద్య, ఉద్యోగం, వ్యాపారం, ఆర్థికం లాంటి విషయాల్లో కూడా ఏదైనా చిన్న డౌట్ ఉన్న త్రూ న్యూమరాలజీ మీరు వెళ్ళాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి సంప్రదించవచ్చు. ముఖ్యంగా చిన్నపిల్లల పేర్లు పెట్టే విషయంలో మాత్రం డైరెక్ట్ అపాయింట్మెంట్ తీసుకోండి. మెసేజెస్ లాంటివి మాత్రం ఏం పెట్టకుండా, ఒక చిన్న ఆలోచన వస్తే పేరు పెట్టించాలి అనుకున్నటువంటి, మంచి పేరు పెట్టించాలనుకున్న ఆలోచన వస్తే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ సంప్రదించి మీరు వెళ్ళొచ్చు మణికొండకి. అండ్ ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.